ఇక్కడ చనిపోయింది ఎవరు అంటే స్టెఫెన్ గారు. స్టెఫెన్‌ని రాళ్లతో కొట్టి చంపుతుంటే పౌలు సమ్మతించాడు. అంటే అంగీకరించాడు. అది 7వ అధ్యాయంలో ఉంది. చూడండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అని. స్టెఫెన్‌ని ఎందుకు కొట్టారు రాళ్లతో అంటే దేవుని కొరకు ప్రయాసపడ్డారు. దైవికమైన మాటలు చెప్పాడు. మంచిగా బ్రతకమని చెప్పాడు. ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాడు. మీ పాపాన్ని మీరు విడిచిపెట్టండి, పరిశుద్ధతకు రండి అని చెప్పాడు. ఆ విషయాలలో వారు చేస్తున్నటువంటి తప్పును కూడా ఖండించాడు. అందుకని స్టెఫెన్ మీద కక్ష గట్టి స్టెఫెన్‌ని ఏం చేశారంటే చంపేశారు. రాళ్లతో కొట్టి. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపండి అనంటే రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు స్టెఫెను తనంతట తను చనిపోయాడా? బలవంతంగా చంపబడ్డాడా? బలవంతంగా చంపబడ్డాడు. అది హతసాక్షి అంటే. హతసాక్షి అంటే అది. దేవుని కొరకు బలవంతంగా ప్రాణాలు తీసేయటం. ఆ తర్వాత మరలా మనం 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. యాకోబును పట్టుకుని బలవంతంగా ఖడ్గంతో నరికి చంపేశారు. ఎందుకు చంపారు అంటే ప్రభువును అంగీకరించి ప్రభువును ప్రకటించాడని. ఎప్పుడూ చెప్తాను నేను, మంచికి చెడుకి ఎప్పుడు పడదు. పడుతుందా? ఎప్పుడు పడదు. మరొక హతసాక్షి ఎవరు అంటే మనకి యాకోబు. మనకి చిన్న చిన్న విషయాల్లోనే అప్పుడప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు అన్నావు అని మనము నిలదీసేస్తాం. ప్రభు కొరకు ఒక మాట పడ్డానికి మనం అంగీకరించలేకపోతున్నాం కదా! కనుక ఒకవేళ అన్నా కూడా పోన్లే అంటే అన్నారులే అనేటువంటి మనసు ఉండట్లేదు. ఆ మనసుతో మనం ఉండడం వల్ల మరి హతసాక్షి స్థాయికి మనం ఎదగలుగుతాం అలా ఉంటే? ఎదగలుగుతామా? కాబట్టి మనలో ఉన్న కోపతాపాలు మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోగలిగితే మనము క్రీస్తు కొరకు బ్రతకగలుగుతాం. ఆయన బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని చెప్పగలిగాడంటే మరి ఎలా చెప్పగలుగుతాడు? క్రీస్తు లాంటి మనసుంటేనే చెప్పగలుగుతాం. క్రీస్తు లాంటి మనసు రావడం అంటే సామాన్యమైన విషయం. కాబట్టి ఎన్నో బలహీనతలు నీకుండొచ్చు. నీకు కష్టంగా ఉండొచ్చు. కానీ క్రీస్తులాగా మారాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. మరి వయస్సు పెరుగుతున్న కొలది మనం కూడా ఏమవ్వాలి? వయసు పెరుగుతున్న కొలది మనం ఏమవ్వాలి? బాగా పరిణితి చెందాలి. అంటే ఎదగాలన్నమాట. మన వయసు పెరుగుతున్న కొలది మన యొక్క పరిణితి ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే మనం ఎదుగుతామో, మనం సహించుకోగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. స్టెఫెను యాక్చువల్‌గా చెప్పాలంటే స్టెఫెను యవనస్తుడే. కానీ యవ్వన కాలం ఉన్నటువంటి అతను తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. రాళ్లతో కొడతా ఉంటే ఏమన్నాడు? ప్రభా! వీరిని క్షమించు అన్నాడు. ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి స్టెఫెను. ఎలా చెప్పగలిగాడు ఆ మాట? అంటే మరి వయసులో ఉన్న కుర్రోళ్ళు సాధారణంగా ఎలా ఉంటారు? వాళ్ళకెంత కోపం ఉంటది. కానీ ఆ వయసులో ఉన్న స్టెఫెన్ ఏమన్నాడు? ప్రభా! వీరిని క్షమించు అన్నాడంటే క్రీస్తు లాంటి మనసొచ్చింది గదా! కాబట్టే క్షమించు అని చెప్పగలిగాడు. మనకు కూడా ఆ సుగుణం రావాలి. అప్పుడే నువ్వు ఈ పాట పాడాలి. అప్పుడే నువ్వు ఈ పాట పాడాలి. పాటైతే పాడుతున్నావు. కానీ పాటలో ఉన్న ఆ భావం నీ మనసులోకి మాత్రం రావటం లేదు. ఎందుకు అనంటే పాటకి మన బ్రతుకుకి సంబంధం లేకపోతే ఆ పాట పాడే యోగ్యత నీకు లేదు అని అర్థం. మరి పాటలో ఉన్న మాటలెవరివి? పాటలో ఉన్న మాటలెవరివి? దేవునివి కాదా? మరి ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాటలన్నీ ప్రభువు కాదా? మరి ప్రభువు మాటే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మనం ఆ మాటలకి లోబడాలి కదా! పాటైతే పాడుతున్నాము. మరి పాటలో ఉన్న భావం మన మనసులోనికి రావాలి కదా! దాని భావం అది. కనుక మొట్టమొదటిసారిగా స్టెఫెను చనిపోయాడు. ఆ తర్వాత యాకోబు కూడా చనిపోయాడు. విచిత్రం ఏంటంటే యాకోబుని చంపినటువంటి హేరోదు రాజు చూడండి అక్కడ మూడో వచనంలో 12 అధ్యాయం మూడో వచనం అపొస్తలుల కార్యములు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురుని కూడా పట్టుకొని ఏం చేశాడు? చెరసాల్లో పెట్టి. అంటే యాకోబుని చంపించేసిన తర్వాత పేతురుని కూడా చంపేస్తే ఈ పీడ విరగ కనుక ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఆ రోజున చేశారు వాళ్ళు.
ఏదో చంపాలి, ఏదో చేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఏం చేసినా కూడా దేవుని యొక్క పనైతే ఆగలేదు. ఆగిందా? ఒక 12 మంది ఆ రోజున ఒక పెద్ద రెవల్యూషనే తీసుకొచ్చారు వాళ్ళు. ఒక పెద్ద ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికారంటే 33.5 సంవత్సరాలే బ్రతికారు. 33.5 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సేవ ఎంత అంటే 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల్లో చేసినటువంటి సేవ ఇది 2025వ సంవత్సరం అంటే ఈ 21వ శతాబ్దంలో కూడా చూడండి ఎంత గొప్పగా దేవుని యొక్క మాట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయిందో. వెళ్ళిందా లేదా చెప్పండి? ఎంత గొప్ప ధన్యత చూడండి. కనుక దేవుని మాట ఏం చేస్తుందిలే అని ఒకవేళ మనం అనుకుంటే, ఆ చిన్న మాట చిమ్మ చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారికి ఒక చక్కటి దివ్యలాగా, ఒక జ్యోతిలాగా, ఒక నక్షత్రంలాగా దారి చూపేది ఆ దేవుని యొక్క ప్రభు యొక్క మాట. ఆ మాటే స్టెఫెన్‌ని వెలిగించింది. ఆ మాటే యాకోబుని వెలిగించింది. ఆ రోజున స్టెఫెన్‌ని వెలిగించిన తర్వాత స్టెఫెన్ కూడా ఆ మాటలో ఉన్న వెలుగును పొందుకున్నాడు గనక చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత యాకోబు కూడా ఏమాత్రం కూడా సంశయించకుండా చావడానికి సిద్ధపడి చనిపోయాడు. అది నిజమైన క్రీస్తుని ధరించుకోవడం అంటే. పేతురును కూడా చెరసాలలో పడితే పేతురు ఏం చేశాడు? పేతురు కూడా ఓకే తీసుకోండి నన్ను అని వెళ్ళిపోయాడు. మనకి చిన్న మాట కనుక ఏ స్థితిలోనైనా నా ప్రభుతో పాటే నేను సాగుతాను అని తన జీవితాన్ని దేవునికి ఇచ్చేశాడు గనకనే ఆ మనసు వచ్చింది ఆయనకి. పేతురును కూడా తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేతురును కూడా చంపేయాలని. ఎందుకు? ఇది యూదులకు ఇష్టమైన కార్యము అన్నాడు. ఆ రోజున పేతురు కూడా చంపడానికి సిద్ధపడితే ప్రభు అయితే పేతురు చావడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే పేతురుకి ఇంకా టైం ఇచ్చాడు. పేతురు నువ్వు చేయాల్సిన సేవ ఇంకా ఉంది గనకన ఆ రోజున దేవుడు తిరిగి పేతురుని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు, నేను మనందరం కలిసి ఏం ఆలోచించాలి అనంటే నీకు నాకు కూడా బ్రతకడానికి ఇక్కడ దాకా మనకు సమయం ఇచ్చాడు. నువ్వు నేను కూడా వెళ్ళిపోయే లోపల మనం చేయగలిగినటువంటి పని, మనకు అప్పగించినటువంటి పని మనం చేసే వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు పాడాలి ఈ పాట. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని. ఒకవేళ బ్రతుకుట క్రీస్తే అంటే నీ బ్రతుకు మరి ప్రభువుకి ఇచ్చేసావా? మరి ఇస్తే నీకెందుకు పౌరుషం వస్తుంది? ఎందుకు నీకు కోపం వస్తుంది? ఎందుకు సాటివారిని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ప్రభు పని చేయలేకపోతున్నావు అని నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. నాకు నేను ప్రశ్నించుకోవాలి. ఇది ఒకరు చెప్తే కాదు, మనమే ఆలోచించుకోవాలి. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. అందుకే అంటున్నాడు పౌలు వలే సాగదా అంటున్నాడు భక్తుడు పాట రాస్తూ. నేను పౌలు వలే సాగుతాను. ఎలా అంటే ఆయన ఏం చేశాడు? బ్రతికితే క్రీస్తు అన్నాడు, చావైతే మేలు అన్నాడు. క్రీస్తుకై హతసాక్షిగా మారిపోయాడు. కాబట్టి నేను కూడా అలా సాగుతాను అని ఆ భక్తుడు రాశాడు. మీరు చూడండి ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోజున పౌలు కూడా నేను క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. విచిత్రం ఏంటో తెలుసా? మరణం అందరికీ బాధ కలిగిస్తది, ఇబ్బంది కలిగిస్తది. మరణం గలిబిలి చేస్తా ఉంటది. అయితే ఆ మరణాన్ని బట్టి దుఃఖం వస్తది. ఒక మాట చూడండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచన భాగం చూడండి. 22, 23 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. పౌలు గారు ఏ పట్టణంలోనికి వెళ్ళినా నాయనా నువ్వు యెరూషలేము వెళ్తున్నావు, యెరూషలేములో మరి నీ ప్రాణాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నారు, యెరూషలేములో నీకు బంధకాలున్నాయి, యెరూషలేములో నీకు శ్రమలున్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి చోట హెచ్చరిస్తున్నాడు. మీరు ఆ ప్రాంతానికి వెళ్తారు కదా, అక్కడ మీకు బంధకాలు ఉన్నాయి పౌలు అని అంటున్నాడు. కానీ పౌలు చూడండి, పౌలు ఏమంటున్నాడు? నువ్వు యెరూషలేం వెళ్తే నీకు బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయంటే నన్ను చంపినా పర్వాలేదు, నేను యెరూషలేం వెళ్ళాలి. అక్కడే ఉంటుంది ఆ మాట. చూడండి ఎంత బాగుందో. 24 వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటున్నాడు. చూడండి, ఎంచుకోవట్లేదు. అది కమిట్మెంట్ అంటే, అది నిజమైనటువంటి భక్తి జీవితం అంటే. మేలులు సంపాదించుకున్న ఆ స్థితిలో ఉన్నట్టుగా, గొప్పలు చెప్పుకునే స్థితిలో ఉన్నట్టుగా, అన్నీ బాగుంటే దేవుడు నాకు మేలు చేశాడని, కష్టం కలగగానే నాకు దుఃఖాలు వచ్చినాయని పడితే మనము నిజమైన దేవుని బిడ్డలం ఎట్లా అవుతాం? ఎలా అవుతాం చెప్పండి?
ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఒకేలాగా ఉండాలి మనం. అందుకే ఆయనేమంటున్నాడు, "నా ప్రాణమును నేను పొందినటువంటి ఈ పరిచర్యను, నా పరుగును తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. నా ప్రాణం పోయినా నాకు పర్వాలా. దాని గురించి నాకు పట్టింపు లేదు. దాని గురించి మీరు మీరు బెంగ పెట్టుకోవద్దు" అంటున్నాడు. అసలు ఈ మాటలన్నీ మీరు పదే పదే చదువుకోండి. చదువుకుంటే అందులో ఉన్న ఆ విషయాలన్నీ ఎంత సంతోషాన్ని కలిగిస్తాయో. ఎందుకు అనంటే, ఒక మాదిరి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఆ రోజున వాళ్ళు పడినటువంటి పాట్లు, వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ హింసలు తలుచుకుంటే అసల మనం ఏం చేస్తున్నామని మనకు అర్థమవుతుంది. చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ రోజున భక్తి అనేది ఒక రోతలాగా, ఒక సరదాలాగా అయిపోయింది. అందుకనే ఆ భక్తుడు రాసిన పాట, క్రీస్తుకై హతసాక్షిగా మారిన పౌల్లాగా నేను సాగుతాను. నేను ఆగను అంటున్నాడు. పౌలుని ఆ రోజున ఆ రోమా ప్రభుత్వం చంపడానికి సిద్ధపడితే, నిన్ను సిలువేస్తామంటే, సిలువొద్దు నన్ను, నన్ను శిరచ్ఛేదనం చేయండి. యాకోబుని చంపినట్టుగానే నన్ను ఖడ్గంతో నరికేయండి. నా తలకాయ తీసేయండి. నా ప్రభు కొరకు నేను హతసాక్షి. మీరు ఆలోచించండి అసలు ఎంత అద్భుతమో! ఎంత అద్భుతమో చూడండి. అంత బాధ జరుగుతున్నా ఏమాత్రం తొనకుండా, బెడగకుండా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డాడు ఆ రోజున. మరి ఈ మాటలు వింటున్న నీవు, నేను కూడా మరి ఏమి నేర్చుకుంటున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? పాటైతే పాడుతున్నాం. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ జీవిత కాలమంతా. మరి నిజమేనా? నిజమేనా అది? ఆ పాట నువ్వు పాడుతున్నావంటే, ఆ పాటలో ఉన్న ఆ సాక్ష్యం నీ మనసులో ముద్రించబడాలి. ముద్రించబడినటువంటి ఆ మాట నిన్ను ప్రభు కొరకు పరిగెత్తించాలి. ప్రభు కొరకు బ్రతికించాలి. అప్పుడే మనం ఆ పాట పాడాలి. ఏదైనా పాట పాడుతున్నామంటే, ఆ పాట సరదాగా పాడేది కాదు. అది మన హృదయంలో ముద్రించుకునేది. మాట దేవుని పాట. దేవుని పాట ప్రభువు మాట. కదా చెప్పండి? మాట దేవుని పాట. దేవుని పాట అది ప్రభువు మాట. కనుక ఆ మాటను మన హృదయంలోకి మనం అప్లై చేసుకుని దాన్ని, నిజమే ప్రభా! ఇలాగ నేను కూడా బ్రతుకుతాను ప్రభా! ఇలా నేను కూడా నడుస్తాను ప్రభా! అనేటువంటి స్థితి ఉండాలి. అందుకే ఒక హనోకు వెళ్ళిపోయాడు, ఒక మోషే వెళ్ళిపోయాడు, ఒక స్టెఫెన్ వెళ్ళిపోయాడు, ఒక యోసేపు వెళ్ళిపోయాడు, ఒక యాకోబు వెళ్ళిపోయాడు, ఒక పౌలు వెళ్ళిపోయాడు. అందరూ హతసాక్షులయ్యారు వాళ్ళు. హతసాక్షులంటే బ్రతికుండగానే ప్రభు కొరకు మరణించటం. ప్రభువును కూడా ఏం చేశారు? ప్రభు కూడా హతసాక్షిగానే వెళ్ళిపోయాడు కదా ఆయన్ని. బ్రతికుండగానే కదా ఆయన్ని తీసుకెళ్ళి చంపేసారు. కనుక మన జీవిత దినాలలో మనము చేయగలిగింది ఏమైనా ఉంది అంటే, అది ప్రభువు నామాన్ని గణపరచడం, ప్రభువులా మనం బ్రతకడమే. వెళ్ళిపోతున్నప్పుడు కూడా పౌలు గారు ఏమన్నాడు? ఇదిగో నేను ప్రభువును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ప్రభువును పోలి నడుచుకున్నాడనంటే, మరి మీరు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? మిమ్మల్ని చూసి ఎవరు నడుచుకుంటున్నారు? అది మనం ప్రశ్నించుకోవాలి. నేను నా ప్రభువును పోలి నడుచుకుంటున్నానా లేదా అనేది చూడాలి. నిన్ను చూసి ఎవరు పోలి మార్చుకుంటున్నారు? నిన్ను చూసి ఎవరు నడుచుకుంటున్నారు? అదే పౌలు అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. అది అసలు ఎంత చెప్పాడండి ఆ మాట. అలా చెప్పగలిగాడు. కాబట్టి ప్రభు యొక్క మాదిరి పౌలును కదిలిస్తే, పౌలు మాదిరి తన సంఘాన్ని కదిలిస్తే, నేను మీరు కూడా అనేకులకు మాదిరికర జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం ఈ పాట పాడుకోవాలి మీరు. పాట పాడుతున్నారంటే ఆ పాటలో ఉన్న భావం చేత పట్టబడాలి, కొట్టబడాలి, నలగగొట్టబడాలి. దాని కొరకు నిలబడాలి. ఇది ఈ పాటలో ఉన్న భావం. మనం ఉత్తినే పాడేసుకుంటాం కదా! నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, పరమును చేరగనే నే వెళ్ళెదా, హానోకు వలెనే సాగెదా. నిజంగా మరి అలాంటి కమిట్మెంట్ ఉందా? అలాంటి ఆలోచన ఉందా మరి? అలాగైతేనే నువ్వు ఆ పాట పాడగా అర్హుడివి. కనుక ఈ మాటలు దృష్టిలో పెట్టుకుని ప్రభునామాన్ని ఘనపరచాలని కోరుతూ, అలాంటి ఆ కమిట్మెంట్ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి స్థితిని కలిగి మనం బ్రతకాలని నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.